జమ్మికుంట మండల్ కరీంనగర్ జిల్లాలో ఈరోజు దండోరా ఉద్యమం ప్రకాశం జిల్లా ఈదిమూడ గ్రామంలో 10 మందితో ఏర్పడ్డ ఉద్యమం నేటి వరకు దాదాపుగా దేశమంతా వ్యాపించి వర్గీకరణ 30 సంవత్సరాలకే వర్గీకరణ సాధించుకున్నాం. వర్గీకరణ చేసుకున్న తర్వాత దాని పర్సంటేజ్ మాకు 9% వచ్చింది. మాలకు 5, మళ్ళీ మాల ఉపకులాలకు 1 కావడం జరిగింది. ఈ 15% 4 భాగాలు చేయడం జరిగింది, 3 భాగాలు చేయడం జరిగింది. అంటే వర్గీకరణ ఉద్యమే కాకుండా మరి వికలాంగుల ఉద్యమం, మరియు వితంతుల ఉద్యమం, మరి ఆరోగ్యశ్రీ కార్డు, బియ్యం కోట పెంచాలని మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో రకరకాలుగా నేటి వరకు ఉద్యమం చేపట్టడం జరిగింది. దానిలో బాగానే ఎంఆర్పిఎస్ ఉద్యమం స్టార్ట్ చేసి 31 సంవత్సరాలు గడిచింది. ఈరోజు మా సొంత గ్రామంలో జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే జూలై 7వ తారీఖు అని అన్ని గ్రామాలు ఎత్తుకుంటా, అన్ని మండలు ఎత్తుకుంటా లేటుగా మా గ్రామంలో ఎత్తుకోవడం జరిగింది. నా పేరు మారపల్లి శ్రీనివాస్ మాదిగ, ఎంఆర్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. నా పేరు తునికి వసంత్ మాదిగ, ఎంఎస్పీ కర్నూలు జిల్లా అధ్యక్షుడిని. గౌరవ ఎంఆర్పిఎస్ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్న ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా ఈరోజు జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని ధర్మారంలో ఎంఆర్పిఎస్ 32 సంవత్సరాలు పూర్తి చేసుకొని 33 సంవత్సరాలు అడుగుపెట్టిన సందర్భంగా ఈరోజు అన్ని గ్రామాలలో జిల్లా మొత్తం వ్యాప్తంగా జెండా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు జమ్మికుంట పరిధిలోని ధర్మారంలో ఈరోజు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జాతీయ నాయకులు రుద్ర రామచంద్ర గారికి, రాష్ట్ర సీనియర్ నాయకులు మారపల్లి శ్రీనివాస్ గారికి, అలాగే ఇక్కడికి వచ్చిన కుల పెద్దలందరికీ మాదిగ దండోరా ఉద్యమ నమస్కారాలు. నా పేరు తుర్కి వసంత్, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు. 1994లో ప్రకాశం జిల్లా ఈదిమూడి గ్రామంలో గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు మాదిగ దండోరాను ఆవిర్భవించడం జరిగింది. 1994 ఇప్పటి వరకు 33 సంవత్సరాలు అవుతుంది. ఈ పోరాటంలో మరి మా అన్నలు దాదాపు 20 మంది కనుక ప్రాణాలు కోల్పోయినారు. మరి ఎస్సీల వర్గీకరణ కావాలని మరి అన్నగారు కులం మాదిగ సంఘం కానీ ఈ అణగారిన కులాలకు న్యాయం జరగాలి, అన్ని కులాలకు న్యాయం జరగాలని ఆరోగ్యశ్రీ కార్డు కానీ, వృద్ధులకు వితంతులకు పెన్షన్ కానీ, వికలాంగులకు పెన్షన్ కానీ, బియ్యం కోట పెరగాలని, ఎస్సీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెరగాలని ఈ ఉద్యమం చేసుకుంటూనే మరి ఈ ప్రజలకు న్యాయం జరగాలని అన్నగారు పోరాటం చేయడం జరిగింది. మరి పోయిన సంవత్సరం ఎస్సీల వర్గీకరణ అయింది. ఇంతకుముందు మా కులాలలో ఎస్సీలలో 59 కులాలు ఉండేది. మరి ఆ 59 కులాలకు ప్రతి గవర్నమెంట్ 15% రిజర్వేషన్ ఇచ్చింది. ఆ 15%లో మరి 13 మా సోదరులు మరి మాల సోదరులు కొట్టుకోవడం జరిగింది. మాకు 2 రావడం జరిగింది. ఎందుకు చెప్తాను అంటే, మా బాధను ఎందుకు వ్యక్తం చేస్తాను అంటే, ఈ సమాజంలో ఎక్కువ మంది మేమున్నాం. ఈ సమాజానికి సేవ చేసింది మేము దప్పులు కొట్టినాం, నారదీరినాం, తాళ్ళు వేడినాం, చెప్పులు ముడిచినాం, కుక్కలు చచ్చినా, పందులు చచ్చినా కానీ ఈ గ్రామం కానుండి, ఈ ధర్మవరం గ్రామం కానుండి ఢిల్లీ దాకా మా సేవలు ఉన్నాయి. కాబట్టి ఆ సేవలను గుర్తించి మరి ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వము మన రాష్ట్రము మరి కలిసి రేవంత్ గారు, మోడీ గారు కలిసి మాకు వర్గీకరణ చేయడం జరిగింది. ఈ వర్గీకరణ చేస్తే మాకు 9 రావడం జరిగింది. మా మాల సోదరులకు 5 పోయినాయి, ఆది ఆంధ్ర కులానికి 1 పోయింది, 15 నిండినాయి. కాబట్టి జూలై 7వ తారీఖు వరకు 33 సంవత్సరాలు పట్టింది. ఈ నెలంతా మేము దండోరా జెండాను ఎగురవేయాలని ఈరోజు ధర్మారం గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ ఘనంగా మా మాదిగలు అందరం కలిసి దండోరా జెండాను ఎగురవేయడం జరిగింది.